పెట్టు నామం పెట్టు కాలేజీకి అంటూ కుర్రకారుని ఉర్రూతలోగించిన చిత్రం ప్రేమసాగరం. పోస్టర్ల మీద గడ్డంతో కనిపించిన దర్శకులు, సంగీత దర్శకులు అయిన రాజేంద్ర గారిని చూసి ఆ సినిమాకి అడ్డం పడదాం అనుకున్నటువంటి ప్రేక్షకులు ఆ సినిమాలోని పాటల్ని విని అడ్డంగా పడిపోయారంట. ఆ రోజుల్లో ఓ అనువాద చిత్రం తెలుగు నేల మీద సంవత్సరం పాటు ఆడిందంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ సినిమాలో బాలుగారు పాడిన చక్కనైన ఓ చిరుగాలి అన్న పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు అంతే చక్కగా పాడడానికి శ్రీరామచంద్ర. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. మూసారు గుడిలోన తలుపులను, ఆపారు గుండెల్లో పూజలను. దారి లేదు చూడాలంటే దేవతను, వీలు కాదు చెప్పాలంటే వేదనను. కలతైపోయే నా హృదయం కరువైపోయే ఆనందం. అనురాగమీ వేళ అయిపోయే చెరసాల. అనురాగమీ వేళ అయిపోయే చెరసాల. అయిపోయే చెరసాల. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. ప్రేమ రాగాలు కలలాయే, కన్నీటి కథలన్నీ బరువాయే. మబ్బు వెనక చందమామ దాగి ఉన్నదో, మనసు వెనుక ఆశలన్నీ దాచుకున్నదో. వేదనలేలా ఈ సమయం వెలుతురు నీదే రేపుదయం. శోధనలు ఆగేను శోకములు తీరేను. శోధనలు ఆగేను శోకములు తీరేను. శోకములు తీరేను. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం.
చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. ఈ నా ప్రేమ సందేశం, ఈ నా ప్రేమ సందేశం. థ్యాంక్ యూ శ్రీరామ్ చంద్ర. ప్రేమ సాగరం రోజులకు తీసుకెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సంగీతం శ్రీనివాసరావు గారి అపురూప సృష్టి ఆదిత్య 369. ఈ చిత్రంలో అద్భుతమైన పాటల్ని రాసిన వేటూరి గారి సరసన ఒకే ఒక పాటతో స్థానాన్ని సంపాదించుకున్న గీత రచయిత వెన్నెలకంటి గారు. ఈ చిత్రంలో ఒక పాట కోసం ఇళయరాజా గారు ఇచ్చిన బాణీకి వెన్నెలకంటి గారు దాదాపు 30 పల్లవుల్ని రాసిచ్చారట. వాటిలో ఒక పల్లవిని ఓకే చేసిన దర్శకులు ఈ పల్లవికి తగ్గ 2 చరణాలని మీరే రాసి మీరే ఓకే చేయండి అన్నారంట. అయినా 3 చరణాలు రాశారంట వెన్నెలకంటి గారు. వాటిలో 2 చరణాలని ఆమోదించినటువంటి సంగీతం గారు ఎంత గొప్ప సాహిత్యం అండి. విజయవారి చిత్రాల్లో పింగళి గారి పాటలు గుర్తొస్తున్నాయి అంటూ ప్రశంసించారంట. పాటని ఓకే చేసినటువంటి దర్శకులకే కాదు, పాట రాసిన వెన్నెలకంటి గారికి కూడా ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం. బాలు గారు, జానకమ్మ గారు పాడినటువంటి ఈ రాసలీల గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు అభిషేక్ అండ్ హరిణి. రాసలీల వేళ రాయబార మేళ మాటే మౌనమై మాయ జయనేల. రాసలీల వేళ రాయబార మేళ. జాజి పూల జావళి కందెనే మొకౌగిట అందమైన జాబిలి. మేని వీణలోన పలికి సోయగాల రాగము. నిదురరాని కుదురులేని ఎదలలోని
హాయి పూల జల్లులు చేరదీసి పెంచకో భారమైన యౌవనం దూర సిక్కు తుంచకో ఊరుకోదు ఈ క్షణం చేప కళ్ళ సాగరాల అలల ఊయలుగనా చూపు ముళ్ళు ఆపలేను కలల తలుపు తీయనా చెలియ సోకు కలువరేకు చలువ సోకి నిలువ నీదురాస లీల వేళ రాయబారమేళ మాటే మౌనమై మాయ జయనేల రాసలీల వేళ రాయవారమేళ రాసలీల వేళ రాయబారమేళ. ఓహో, చాలా బాగుంది, చాలా బాగుంది. అభిషేక్, మీరు ఇలా తరచూ పాడుతూ ఉంటారా? అంటే ఇలా కాదు, మీరు సినిమాల్లో పాడుతున్నారా? ఇంకా లేదు, స్టేజ్లో కొత్త నాకు. స్టేజ్లో కొత్త, కానీ మీరు చేస్తుంటే హావభావాలన్నీ చూస్తుంటే మీరు పాటకారుడు కన్నా ఎక్కువగా ఒక స్వరకర్త లక్షణాలు నాలో నాకు కనిపిస్తూ ఉన్నాయి మీలో. ఏమైనా మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నారా మీరు? తమిళ్లో ఒక సినిమా చేశాను. ఓకే, చూసారా నేను ఎలా బాడీ లాంగ్వేజ్తో కనిపెట్టేశాను. హరిణి, నువ్వు ఇంకేమేమి పాడుతున్నావో చెప్పమ్మా. అంటే సినిమాల్లో ఏమైనా పాట మొదలెట్టావా? ఇంకా లేదండి. ఇంకా లేదు, ఇంకా తెరంగేట్రం కాలేదన్నమాట. అతి త్వరలో మీ ఇద్దరికి బోలెడంత సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.